चुकी है। హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం సయ్యారా మూవీ సంబంధించిన కలెక్షన్స్ తో పాటు అదేవిధంగా హరిహర వీరమల్లుకు సంబంధించిన ప్రీ అడ్వాన్స్ బుకింగ్ అంటే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏవో ఉన్నాయో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అడ్వాన్స్ బుకింగ్ లో సినిమా ఊచకోత కోయడం జరుగుతుంది. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి మొదటి రోజు 100 కోట్లు వసూలు చేసిన సినిమా లేదు కాబట్టి ఈ సినిమా 100 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకోవడం జరుగుతుంది, కోరుకోవడం జరుగుతుంది. లేట్ చేయకుండా మనం సయ్యారా మూవీకి సంబంధించి హరిహర వీరమల్లుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ తో పాటు కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా ఏదైతే సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మోహిత్ సూరి గారు ఇంతకుముందు ఆషిక్ 2 సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సేమ్ ప్యాటర్న్ లో వచ్చిన ఈ సినిమా కొత్త సినిమా, మొదటి సినిమా అయినప్పటికీ హీరోకి హీరోయిన్ కి ఆహాన్ పాండే ఇంకా అనిత్ పడ్డాకి మొదటి సినిమా అయినప్పటికీ మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే బాలీవుడ్ లో ఈ ఇయర్ వచ్చిన సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి అందరి రికార్డులు అయితే ఈ సినిమాలు అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. సో సినిమాకు అంత పాజిటివిటీ అయితే ప్రేక్షకుల నుంచి రావడం జరిగింది. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ లో మాత్రమే సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఒకవేళ దీన్ని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తే నిజంగా ఇంకా అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకునేదేమో. సినిమా కలెక్షన్ చూస్తుంటే లాంగ్ రన్ లో ఈజీగా 500 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 2-3 రోజుల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటి టాక్ పైన ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 108 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 23 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 157 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 187 కోట్ల 68 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 25 కోట్ల 33 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఏదైతే మోహిత్ సూరి గారి డైరెక్షన్లో ఆహాన్ పాండే అనిత్ పడ్డా వీళ్ళిద్దరూ డబ్బీ మూవీతోనే అంటే మొదటి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా మొదటి 6 రోజుల్లో 213 కోట్ల 1 లక్ష రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 60 కోట్ల రూపాయలే. సినిమా 60 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా వాళ్ళ కెరియర్లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవబోతుంది. సో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది నేను అనుకునే దాన్ని బట్టి 350 కోట్లు అనుకోవడం జరిగింది. ఎందుకంటే సినిమా నెక్స్ట్ పాన్ ఇండియా వైజ్గా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా తీయడం జరిగిందో దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి అయితే రాబోతుంది జూలై 24వ తారీఖున. సో సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలాగే సినిమాకు ఒక అడ్వాంటేజ్ అని ఏంటంటే 4 రోజుల వీకెండ్ అయితే రావడం జరిగింది. సినిమా గురువారం రిలీజ్ అవుతుంది కాబట్టి గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో సినిమా ఎంత వీలైతే అంత కలెక్షన్స్ వసూలు చేయాలి. సినిమా ట్రైలర్ చూస్తే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేలా ఉంది. మరి సినిమా నిజంగా అద్భుతంగా ఆడాలని చెప్పి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ మూవీతో రావడం జరిగింది, రీమేక్ మూవీ కాకుండా. కాబట్టి సినిమా మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఏం రత్నం గారు ప్రొడ్యూసర్గా ఉండి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ముందు క్రిష్ గారు అయితే డైరెక్టర్ క్రిష్ గారు అయితే స్టోరీని ముందు బిల్డ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకుంటే వాళ్ళ అబ్బాయి ఏం రత్నం గారు అబ్బాయి ఎవరైతే జ్యోతికృష్ణ ఉన్నారో ఈ సినిమాని అయితే హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఫైనల్గా సినిమా అయితే కంప్లీట్ అయ్యి థియేటర్లోకి రాబోతుంది. ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దాదాపు 19 కోట్ల 34 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమాకు 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది కాబట్టి 4 రోజుల వీకెండ్ ఇప్పటి వరకు కలిపి దాదాపుగా 28 కోట్ల 76 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 4 రోజుల్లో కలిపి దాదాపు 9 కోట్ల 29 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 38 కోట్ల 5 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఈ బుకింగ్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే మొదటి 100 కోట్ల సినిమా అంటే ఓపెనింగ్స్లో మొదటి రోజు 100 కోట్లను కొట్టాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది. సో మనం కూడా కోరుకుందాం ఈ సినిమా మరొక 100 కోట్లను అందుకోవాలి. పాన్ ఇండియా వైజ్గా ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకొని సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ రేపటి నుంచి మనకు హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఎవ్రీడే కలెక్షన్ వీడియో రాబోతుంది కాబట్టి ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.